సెకండ్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇక్కడ ఒక బాక్స్ షేప్ లోని ఫ్లవర్స్ డిజైన్ చేసి ఉన్నాయి. ఇదేంటంటే ఫస్ట్ బోత్ టీం నుంచి ఒక్కొక్కరు వస్తారు. సో ఒక టీం వాళ్ళు హాప్ చేస్తారు. మనం చిన్నప్పుడు అంటుకునే ఆట ఆడతాం కదా, అంటే కుంటుతూ అంటుకోవాలన్నమాట. సో పక్కన టీం వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేయాలి. మనకి ఇచ్చిన టైం నుండి ఎవరు ఎక్కువ సార్లు ముట్టుకుంటారో ఆ టీం గెలిచినట్టు. సో ఫస్ట్ హాప్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి యాక్టింగ్ అండ్ డాన్సింగ్ సెన్సేషన్ నటకుమారి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ మీ సైడ్ నుంచి తప్పించుకోవడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచే హర్ బ్యూటిఫుల్ క్వీన్ భావన గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇందులో రూల్స్ చెప్తాను. ఈ బాక్స్ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా వాళ్ళు డిస్క్వాలిఫైడ్. ఏదో అవుట్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే తప్పించుకునే వాళ్ళు కావచ్చు. రెండోది, అవుట్ చేసే ప్రతిసారి హ్యావ్ టు మేక్ ష్యూర్ కాళ్ళు అంటే ఐ మీన్ ఇలాగే ఉండాలి. కింద టచ్ అయింది అని అంటే కనుక డిస్క్వాలిఫైడ్. అంటే డిస్క్వాలిఫైడ్ అంటే అది కౌంట్ చెయ్యం మేము. అక్కడ కూడా ఒక కాలుతోనే పరిగెడతారా? నో అక్కడ రెండు కాళ్ళతో. పెద్ద ప్లానింగే. 3, 2, 1 now. భావన గారు చిన్నపిల్లలా ఎగురుతున్నారు. అవుట్ బయటకు వచ్చింది. అవుట్ దట్ విల్ బి కౌంటెడ్ యాస్ 1 అవుట్. ఓకే గో. 2 రెడీ గో. త్రీ డ్రెస్ వచ్చింది. ఇక్కడే టచ్ చేయండి ప్లీజ్. టైమ్ అప్. సో మొత్తం 4 టైమ్స్ టచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. శ్రవంతి, ఇప్పుడు మీ సైడ్ నుంచి హాపింగ్ ఉంటుంది, పక్కన వాళ్ళు తప్పించుకుంటారు. హాప్ చేయడానికి ఎవరిని పంపిస్తాను? తేజస్విని స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు మీ సైడ్ నుంచి తప్పించుకోవడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ మీడియా మిత్రులకు కానీ ఏ పత్రికల వరకు కానీ దొరకలేదు. సో ఈ ఆటలో కూడా దొరకడు. సమీర ఇదేం ఇంట్రడక్షన్ అండి ఇది? రెడీ 3, 2, 1 గో. నేను నిన్ను ఎప్పుడైనా ఏమైనా అన్నానా? పిచ్చగొట్టుడు మొట్టమొదటిసారి ఎవరికి చిక్కని ఎవరికి దొరకని సమీర్ గారు మొట్టమొదటిసారి ఫ్యామిలీ స్టార్స్ లో ఆవిడ దొరికిపోయారు. అన్నా మీరేమన్నా అన్నారా ఆవిడ? ఏంటి ఇంతకుముందు ఏమన్నా? ఏమనలేదు. నేను కొడతానే ఉందేంటి ఆవిడ? మేము మా నమ్మకం అంతా మీ మీద పెట్టుకున్నాం. ఊరికమ్మా ఇడిచైతే ఐ లవ్ యూ చెప్పించుకోలేకపోయాను. సైరన్ మోగిచ్చరా? సైరన్ దాకా అవసరంలా. ఇంకో ఛాన్స్ ఇద్దామా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కానీ ఏ మాట కామాట. వాట్ ఏ స్ట్రాటజీ. వెరీ గుడ్ గేమ్ తేజు. సూపర్. You'll win a gold bag. Congratulations! నేను మా అన్నగారు నువ్వు వెళ్ళమ్మా. పవిత్ర కుంతుంది, సుధీర్ తప్పించుకోవాలి. రెడీ
కాదండి, అందరూ ఎంత చక్కగా ఇలా పెట్టి ఇలా అంటారు, ఈవిడ మొత్తం ఇలా పెడుతుంది చండాలి. పవిత్ర వద్దు, అటువైపు నుంచి ఆ మరదలు, ఇటువైపు నుంచి నేను వస్తావు, నువ్వు తప్పి కొంచెం సెన్స్ ఉందా? మీరు నన్ను అంటుకోవడం కాదమ్మా, మీకు నా మీద ప్రేమ ఉన్నది అని అంటే మీరిద్దరు ఒకరు ఆడాలన్నమాట. సో ఫస్ట్ ఆవిడ ఆఫ్ చేస్తుంది, నువ్వు తప్పించుకో. ఓకే, తర్వాత నువ్వు ఆఫ్ చేసి తర్వాత ఆవిడ తప్పించుకుంటుంది. సరేనా? ఓకే, రెడీ, 3, 2, 1 గో. 2 3 4 తగిలిందా? 4 చూసావా, నాకు జరిగిందే జరిగింది అక్కడ, నాకు జరిగిందే జరిగింది అక్కడ. అశు టోటల్ గా 15 టైమ్స్ టచ్ చేసింది, నువ్వు 16 టైమ్స్ చేస్తే విన్, లేదంటే అవుట్. ఓకేనా? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 కంగ్రాచులేషన్స్ అశు. అయ్యన్నొద్దు. మానవా రామచంద్ర ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతాయి. కంగ్రాచులేషన్. So let's move on to the second task, and second task ఆడాలి అంటే ప్రాపర్టీ రావాలి. So can we have the property on stage please? సో సెకండ్ రౌండ్ సెకండ్ టాస్క్ అనగానే ఇక్కడ మంచి ఫుడ్ పెట్టాము, మీ అందరికి ఆల్మోస్ట్ అలా అర్థమై ఉంటుంది. అసలే డిన్నర్ టైమ్, సో అందరూ మంచి ఆకలిస్తూ ఉంటుంటది. ఈ టాస్క్ ఏంటంటే ఈ సైడ్ నుంచి 5 వస్తారు ఇక్కడ, అండ్ ఈ సైడ్ నుంచి 5 కంటెస్టెంట్స్ వస్తారు. దీని చుట్టూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎవరైతే ఫాస్ట్ గా మీ ప్లేట్ లో ఉన్న హోల్ బిర్యానీ ఫినిష్ చేసి, ప్లేట్ ఏదైతే ఎంటీ ప్లేట్ ఉంటుందో అది తీసుకొచ్చి ఈ స్టూల్ మీద ఎవరైతే పెడతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్. ఈ సైడ్ నుంచి 5 మెంబర్స్ వచ్చేసేయండి, అండ్ ఈ సైడ్ నుంచి కూడా వచ్చేసేయండి అమ్మ 5. ఓకే, రెడీ గైస్, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అయిపోతుంది, తొందరగా తినండి. మా ఏళ్ళేంటి ఎంత ఫాస్ట్ గా చేశారు అసలు. సూపర్ త్వరగా. అయ్యి వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది వాళ్ళది. నేను చూసి రాగానే అనుకున్నాను వీళ్ళ క్లాస్ కాదు, పక్కా మా. దీన్ని మాస్టర్ క్లాస్ అంటారా దీన్ని? హలో, టాస్క్ మాసా క్లాసా కాదు, సరే మేము ఒప్పేసుకున్నాం, మీరే మాస్ అని. ఓకే, మేము టైం వచ్చినప్పుడు మాస్ లేదంటే క్లాస్. సరే మేము క్లాస్ అని ఒప్పుకోండి. మరి చూడండి ఎంత నీట్ గా కొంచెం వదిలే. తినలేదన్నది ఒప్పుకోవచ్చు కదా. తినడానికి వచ్చినట్టున్నావు నువ్వైతే. సరే, వాళ్ళు ఇందాక రౌండ్ ఓడిపోయారు కాబట్టి ఆ బాధలో మొత్తం గెలవాలని. ఇందాక రౌండ్ వాళ్ళే గెలిచారు. సగం కింద ఉంది, కింద ప్లేట్ లో ఉంది. నాకు తెలిసి ఒక 4 to 5 minutes లోనే ఎంటైర్ ప్లేట్ ఫినిష్ చేశారు. వాట్ ఎ గ్రేట్ జాబ్ యార్. కంగ్రాచులేషన్స్. కుర్చీని మార్చబెట్టి 2 tasks అయిపోయేసరికి సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ 7th టీమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ both the teams. Thank you. Well played both the teams. ఫస్ట్ బిఫోర్ ఎంటరింగ్ టు ద నెక్స్ట్ రౌండ్, ఇప్పుడు ఇంత టేస్టీ మండి తిన్నారు, సూపర్ గా అనిపించింది. మన అశు అండ్ శ్రవంతి వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గౌతమి గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు.
నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు మీరందరూ ఇవాళ చాలా సక్సెస్ఫుల్ పొజిషన్స్ లో ఉన్నారు. సో మీ ఈ ప్రాసెస్ ఆఫ్ జర్నీలోని ఏదో ఒక ఫెయిల్యూర్ లేదంటే ఒక సెట్ బ్యాక్ లాంటివి చూసి ఉండొచ్చు, ఎక్కడైనా సరే అయ్యి ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీతో ఎవరున్నారు లేదంటే ఎవరో లేకపోయినా సరే మీరు ఎలా ఆ సిచ్యువేషన్ నుంచి కంబ్యాక్ అయ్యారు అని చెప్పి అనేది తెలుసుకుందాం అని చెప్పి, సో దట్ కెన్ ఇన్స్పైర్ అదర్ జనరేషన్స్. సో లెట్ మీ స్టార్ట్ విత్ జో. My journey all together in the films కానీ in my personal life కానీ it's like roller coaster అనుకోవచ్చు. ఓకే. I trust people very easily but you know I get ditched very easily. ఆ ప్రాసెస్లోని మై మ్యారేజ్ కానీ యూనో దెన్ ఇమీడియట్లీ ఐ కన్సీవ్డ్, నా కొడుకు పుట్టాడు. అంత చిన్న బాబుని తీసుకొని నేను మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ లైక్ హెల్ప్ ఫర్ మీ అనమాట. యూనో ఐ వాస్ ఫైటింగ్ బట్ యూనో ఒక పాయింట్ ఆఫ్ టైంలోని ఐ వాస్ సో డిప్రెస్డ్, నేను సూసైడ్ చేసుకుందామని కూడా వెళ్ళా. బట్ నాకు అది ఎప్పటికీ మర్చిపోను, నేను అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉండేవి. నేను ఈ రోజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ సర్వైవ్ అయ్యాను. అగైన్ నా కమ్బ్యాక్ వచ్చింది అండ్ యూనో ఐఎమ్ డూయింగ్ మూవీస్. నేను మళ్ళీ హీరోయిన్ గా చేస్తున్నాను. గుడ్. అండ్ నేను చెప్పేది లేడీస్ అందరికి ఏంటంటే, ఇంకొకరిని లవ్ చేసే ముందు ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, నో యువర్ వర్త్ అండ్ దెన్ తర్వాత మీరు లవ్ చేసే అవకాశం ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ బట్ యునో బీ స్ట్రాంగ్ అండ్ కీప్ ఫైటింగ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అదే స్పిరిట్ తోని కీప్ గోయింగ్ లైక్ దిస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఎ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ కెరీర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సమీర్ అన్న. నాకు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దిస్ 29 years ఫినిష్డ్. 29 years. స్టార్టింగ్ లో అందరికీ ఉంటాయి కదా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అని కాదండి, డౌన్స్ ఉంటాయి స్టార్టింగ్ లో. ఇమ్మీడియట్ గా అవకాశాలు రావు కదా ఎవరికి. మాది వైజాగ్, ఇంటికి వెళ్ళేవాడిని. ఇంట్లో అయితే మా రిలేటివ్స్ దగ్గర ఉండేవాడిని. అక్కడ వాళ్ళు అయితే కొంచెం ఎవరైనా సపోజ్ ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చారంటే నేను ఏదో కూర్చొని టీవీ చూస్తుంటే లోపలికి వెళ్ళి కూర్చో, ఎవరెవరు చుట్టాలు వస్తారు అంటే వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సినిమాలు ట్రై చేస్తున్నాడు అని, అంటే ఒక చిన్న నామోషి కైండ్ ఆఫ్ థింగ్ అప్పట్లో. ఇప్పుడు లేదు కానీ అప్పుడు కొంచెం అలా ఉండేది. నువ్వు లోపలికి వెళ్ళిపోవని అంటే వెళ్ళిపోయి కూర్చునేవాడిని. వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. నేనే వెళ్ళి చూసా, వెళ్ళిపోయారో ఎప్పుడు వెళ్ళిపోయారో అని చెప్పని కూడా చెప్పరు అనమాట. ఎనిమీస్ విల్ మేక్ యూ స్ట్రాంగ్, ఫ్రెండ్స్ విల్ ఓన్లీ సపోర్ట్ యూ బట్ ఎనిమీస్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. సో నేను ఇంకా అది పట్టుదలగా తీసుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత ఒక 2-3 years పట్టింది. ఈ 2-3 yearsలో జరిగింది ఇదంతా. నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు. మా ఫాదర్ నా చిన్నప్పుడే సెపరేటెడ్, మా మదర్. సో సపోర్ట్ లేదు. అలా చేసుకుంటూ ఇంకా టెలివిజన్ స్టార్ట్ చేసి తర్వాత మా రిలేటివ్స్ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర ఉండేవాడిని. అప్పుడు కూడా ఏంటంటే మనకి సీరియల్స్ జనరల్గా లేట్ నైట్ షూటింగ్స్ ఉంటాయి కదా, 12 అవుతుంది, 1 గంట అవుతుంది. అప్పుడు ఇంటికి వెళ్తే తలుపు తీసేవాళ్ళు కాదు. అప్పుడు ఆ కింద సెల్లార్లో పడుకునేవాళ్ళు. చాలా రోజులు అలా జరిగింది. ఇంకా స్లోగా ఇక్కడ బర్డెన్ అయిపోతున్నా అని చెప్పి ఇంకా నన్ను అక్కడి నుంచి పంపించేశారు. నాకు బయట రెంట్ కట్టుకోవడానికి అంటే మనీ ప్రాబ్లం ఉంది. ఎలాగో కష్టపడి సరే ఎంతో కొంత రెంట్ ఇచ్చి నేను సెపరేట్గా ఉండేవాడిని. అప్పటి నుంచి నో రిలేటివ్స్, ఎవరు సపోర్ట్, ఓన్లీ ఫ్రెండ్స్. ఈ జర్నీ నాది 29 years జర్నీ. నా తర్వాత టెలివిజన్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఈరోజు ఐ కంప్లీటెడ్ 490 films. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, రే మన చుట్టాలు ఎవరు వస్తున్నారు, నువ్వు ఏమైనా రాగలవా? ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్, హే వీడు మీవాడా అని. దిస్ ఇస్ ద టర్న్. ఇలాగే ఇంకా సక్సెస్ఫుల్ గా మంచి సినిమాలు చేయాలి, ఇంకా సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళలోని రీసెంట్ గా ఒకరికి పెళ్ళైంది. బ్లష్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. థ్యాంక్ యూ సుధీర్. పెళ్ళైందా పాపం? పెళ్ళైందా పాపం అంట చూడు అసలు.
సో ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? ఇట్స్ గుడ్, బాగుంది. బాగుందా? మంచి సపోర్టివ్ పార్ట్నర్ తను. తన యాక్ట్రెస్ కమ్ బిజినెస్ ఉమెన్ అనమాట, ఆంటర్ప్రినర్. ఓకే. నాతో సీరియల్ యాక్ట్ చేస్తుంది అనమాట. నా ఫ్రెండ్ తను యాక్చువల్లీ. ఇప్పుడు మన అందరి కాంటాక్ట్స్ లో కొంతమంది కాంటాక్ట్స్ ఉంటారు, ఏది ఫనీ చూసినా మనం వాళ్ళకి పంపించేస్తుంటాం ఫస్ట్. అవును. అలాంటి రిలేషన్షిప్ అన్నమాట మాది స్టార్టింగ్ లో. అప్పుడు ఐ వాజ్ మ్యారీడ్, నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది. అండ్ తర్వాత ఐ గాట్ సెపరేటెడ్. ఓకే. 7-8 years ఒక్కడనే ఉన్నాను. తనతో నాకు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనే ఫస్ట్ థాట్ వచ్చిందంటే కోవిడ్ టైంలో నేను షూటింగ్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు కొంచెం కాఫ్ లాగా అనిపించింది నాకు లైట్గా. సో టెస్ట్ చేసుకున్నా, కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ఇంటికి వెళ్ళలేను, మదర్ సిస్టర్ ఉన్నారు, ఫాదర్ ఇస్ నాట్ దేర్. ఎలా ఇంటికి వెళ్ళలేము ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయాలి అది ఇది అని. మన శ్రవంతి వాళ్ళ ఇంటి పక్కనే ఒక గెస్ట్ హౌస్ లాగా ఉండేది. షీఈస్ డూయింగ్ బిజినెస్ కదా, బిజినెస్ కి ఒక గోడౌన్ లాగా ఉండేది, తనది ఫ్యాషన్స్ అనమాట. సో ఆ గోడౌన్ లో నాకు ఏర్పాటు చేసింది తను. అయ్యో అవునా, వచ్చి ఇక్కడ ఉండండి పోనీ. 1-2 months మాత్రం నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. బికాజ్ ఎవరితో మాట్లాడలేము, బ్లడ్ టెస్ట్ తీసుకోవాలన్నా కూడా భయపడి తీసుకునేవాళ్ళు. ఆ టైంలో తనే కొంచెం ధైర్యంగా డైలీ వండి తీసుకురావడం, ఫుడ్ తీసుకెళ్ళడం అదంతా చేసింది. చాలా బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది నాకు కోవిడ్. ఏంటంటే కాళ్ళు పడిపోయి, ఐ కుడ్ నాట్ మూవ్, లెగ్స్ డౌన్ అయిపోయి. తనకి కోవిడ్ వస్తుందేమో అని చెప్పి కేర్ చేయలేదు, తను బ్లైండ్గా చేస్తుంది. మా మదర్తో చెప్పాను, ఇలా శ్రవంతి అని ఒక అమ్మాయి ఉంది, కోవిడ్ టైంలో తనే చూసుకుందాను, అందుకే బతుకున్నాను ఇంకా. సో అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి పర్సన్ ఒకళ్ళు ఉండాలి మనకి. కొంచెం డల్ అయినప్పుడు కానీ, ఫిజికలీ మెంటలీ డల్ అయిన ఎవరో ఒకళ్ళు మాట్లాడడానికి ఒక పర్సన్ ఉండాలి. ఇనిషియేషన్ ఎలా జరిగింది అసలు? మదర్ చెప్పినప్పుడు అప్పుడు మాటల్లో అన్నాను, ఇట్లా మ్యారేజ్ కోసం చూస్తున్నారు, నువ్వేమనుకుంటావు, చేసుకుంటావా నన్ను మ్యారేజ్? నేను కూడా అనుకున్నాను, బట్ బాగోదేమో అనుకున్నాను. లైక్ అమ్మాయి పోలే, వెరీ నైస్ అని. అప్పుడు ఇంకా మేము వెళ్ళి వాళ్ళకి చెప్పడం అంతా జరిగి జస్ట్ హ్యాపెండ్. మ్యారేజ్ కి ముందు, మ్యారేజ్ తర్వాత లైఫ్, ఐ మీన్ ఎనీ డిఫరెన్స్ ఆర్? ఏం క్వశ్చన్ అడిగావా నువ్వు? మ్యారేజ్ ముందు మ్యారేజ్ తర్వాత ఒకేలా ఎవరి లైఫ్ ఉండదు. నా విషయానికి వస్తే ఐ ఫీల్ స్లైట్లీ బెటర్. ఓకే, అదే మామూలు లైఫ్ కంట ఈ లైఫ్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మన కోసం ఒక పర్సన్ ఏం తిన్నావా లేదా, నీకోసం ఇది కుక్ చేస్తాను, లేదంటే ఏంటి ఇంత లేట్ అయిపోయింది షూటింగ్, అసలు ఉన్నావా లేదా అని కనుక్కోవడానికి ఎవరైనా ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ ట్రూ. ఎస్పెషలీ మొన్న ఈ కరెక్ట్గా మ్యారేజ్ టైంలో ఏమైందంటే నాకు బిజినెస్, ఈవెన్ ఐ హ్యావ్ ఎ స్మాల్ కెఫే టైప్, అందులో లాస్ వచ్చి బాగా దెబ్బతిన్నాను. తన క్లోతింగ్ బిజినెస్తో దాన్ని బాగా గట్టిగా నడిపించి దాంతో ఈ లాస్ని పూడ్చింది. ఇట్స్ రియలీ గ్రేట్. తను చేయక్కర్లేదు అవన్నీ, సైలెంట్ కూరుకోవచ్చు. నీ బిజినెస్ కదా, అది కూడా ఇప్పుడే మ్యారేజ్ అయింది, నేను ఎందుకు సపోర్ట్ చేయాలని అని అనకపోయినా సైలెంట్గా ఉండొచ్చు. బట్ అలా కాకుండా తను ఇనిషియేటివ్ తీసుకుని, లేదు ఆ బిజినెస్ అట్లా వదిలేస్తే సింక్ అయిపోతుంది, ఈ టైంలో మనం సపోర్ట్ చేయాలి అని ఆ సెకండ్ బిజినెస్ ని సపోర్ట్ చేస్తూ తన బిజినెస్ ని రన్ చేసుకుంటూ ఒక సైడ్ ఇప్పుడు షూటింగ్ కమిట్ అయింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ మేము వేరే ఒక ఛానల్లో చేయబోతున్నాం కలిసి, హస్బెండ్ అండ్ వైఫ్ గా. అంతవరకు వచ్చింది. మీ హ్యాపీ లైఫ్ ఇలాగే కొనసాగాలి, జీవితం అంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మంచి ఎమోషనల్ ఆర్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ విన్నాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న ఆట విడుపు కోసం మాస్ సైడ్ నుంచి ప్లస్ క్లాస్ సైడ్ నుంచి నాకు ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ కావాలి. మాస్ సైడ్ నుంచి ఒకరు రావాలి, క్లాస్ సైడ్ నుంచి ఒకరు రావాలి. సో ఇండివిజువల్ గానే తర్వాత ఏ పెర్ఫార్మెన్స్ బాగుంది అనేది జడ్జ్ చేసి అట్ ద ఎండ్ ఐ విల్ గివ్ యూ ద గోల్డ్ బ్యాగ్. ఓకే, రెడీ. శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా డాన్సింగ్ క్వీన్ తేజస్విని. ఆన్ స్టేజ్ ప్లీజ్. అంతకన్నా ముందుగానే ఎందుకు
Very good, very good. So beautiful, so expressive, as you always do. Thank you so much for the wonderful performance. Ashu, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మాస్ మసాలా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తుంది సుష్మిత. ఆన్ స్టేజ్ ప్లీజ్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చబెట్టి కుర్చీని మార్చబెట్టి గుడ్ జాబ్, గుడ్ జాబ్. చూడండి, ఆ మాస్ పార్ట్ లో ఉన్న పవర్ ఏంటంటే క్లాస్ వాళ్ళు కూడా వచ్చి ఆటోమేటిక్ గా డాన్స్ చేసేస్తారు. సో దట్ ఈస్ ఆల్వేస్ మాస్ పవర్. గుడ్ వన్, బట్ బోత్ ఆఫ్ యూ గుడ్ జాబ్. మానవా, నేను కూడా వేయాలనుంది. నువ్వు ఆ సోఫా మడత పెట్టి చెయ్యి.